ప్రైవేటు స్కూళ్ల ఫీజును నియంత్రించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హన్మకొండలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ ప్రైవేటు స్కూళ్లు దోపిడీ చేస్తున్నాయని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఫీజు నియంత్రణ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అడ్మిషన్ ఫీజు పేరుతోని అదేవిధంగా టర్ము డొనేషన్లు వెహికల్ ఫీజుతోని తల్లిదండ్రులను మొత్తం కూడా నిలువు దోపిడీ చేస్తున్నప్పటికీ ఇక్కడటువంటి జిల్లా యంత్రాంగం కావచ్చు, విద్యాశాఖ డిఓ కావచ్చు, ఎవరు కూడా పట్టించుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. ఒకవైపు తల్లిదండ్రులు అధిక ఫీజులు కట్టలేక పిల్లల్ని స్కూళ్ళకు పంపలేక చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎలాంటి చర్యలు తీసుకోపోవడం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటి మీద స్పందించి చర్యలు తీసుకునేటువంటి విధంగా వరంగల్ జిల్లాలో విద్యార్థి యోజన మహిళా సంఘాలన్నీ కలుపుకొని ఇవాళ ఏదైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూళ్ళ ముందు రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. రేపటి రోజున జిల్లాలో కానీ వరంగల్ జిల్లాలో కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రైవేటు విద్యా సంస్థలు వసూలు చేస్తున్నటువంటి అక్రమ ఫీజులను కనుక ప్రభుత్వం నియంత్రించకపోతే ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగటానికి వివిధ అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పాఠశాలల ముందు ధర్నాలు నిర్వహించడానికి కూడా ఇవాళ ప్రజా సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ పేరెంట్స్ ఆధ్వర్యంలో ఇవాళ ఉద్యుక్తులవుతున్నారు, సిద్ధపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాలో డిస్ట్రిక్ట్ ఫీజు రెగ్యులేటరీ కమిటీని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వేసి ముఖ్యంగా కడియం శ్రీహరి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. హైదరాబాద్లో కంటే కూడా వరంగల్లోనే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలల అధిక అక్రమ ఫీజులను కనుక నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఉద్యమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.